హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా చూసాము. అక్కడ వరకు మొత్తం ఏమంటారు నాన్ కోలినర్జిక్, నాన్ అడ్రినర్జిక్ న్యూరో ట్రాన్స్మిటర్స్ వరకు అంతా డీటెయిల్గా డిస్కస్ చేసాము. అందులోంచి మీకు డైరెక్ట్గా ఎంసీక్యూస్ కూడా వస్తాయి. ఆ క్లాస్ ఒకసారి చూసుకోండి. నవ్ వీ విల్ డిస్కస్ అబౌట్ అడ్రినర్జిక్ నర్వస్ సిస్టమ్. అడ్రినర్జిక్ నర్వస్ సిస్టమ్. This is also called sympathetic nervous system. Okay, adrenergic nervous system also called sympathetic nervous system. Okay, the main neurotransmitter వచ్చేసి మెయిన్ న్యూరోట్రాన్స్మిటర్ నార్ అడ్రినలిన్. అడ్రినర్జిక్ నర్వస్ సిస్టమ్ ఆర్ సింపాథటిక్ నర్వస్ సిస్టంలో మెయిన్ న్యూరోట్రాన్స్మిటర్ వచ్చేసి నార్ అడ్రినలిన్. ఈ నార్ అడ్రినలిన్కి ప్రికర్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రికర్సర్ ఫర్ noradrenaline. Precursor for noradrenaline. Can anyone? Is dopamine. Precursor for noradrenaline is dopamine. And neurotransmitter released from adrenal medulla is an adrenaline. The neurotransmitter released from the adrenal medulla is adrenaline అన్నమాట. అడ్రినల్ మెడ్యులా అనేది ఎక్కడ ఉంటుంది? అడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది కదా అడ్రినలిన్. అది ఎక్కడ ఉంటుంది? కిడ్నీస్ మీద. ఆల్రెడీ చెప్పాను మనం. ఇది అడ్రినలిన్ రిలీజ్డ్ ఫ్రమ్ అడ్రినల్ మెడ్యులా. ఇన్ ద లాస్ట్ క్లాస్లో మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసామన్నమాట. అడ్రినల్ మెడ్యులాకి ఓన్లీ ప్రీ సినాప్టిక్ నర్వ్ ఉంటుంది, పోస్ట్ సినాప్టిక్ నర్వ్ ఉండదని చెప్పాము. అక్కడ వచ్చేసి ఎసిటైల్ కోలిన్ రిలీజ్ అవుతుంది. ఎసిటైల్ కోలిన్ రిలీజ్ అయ్యి అడ్రినల్ మెడ్యులాని స్టిమ్యులేట్ చేస్తే అడ్రినల్ మెడ్యులా వెల్ సీక్రెట్స్ అడ్రినలిన్ అని చెప్పేసి నారడ్రినలిన్ చెప్పుకున్నాం మనం. ఈ అడ్రినల్ మెడ్యులా వచ్చేసి అడ్రినల్ గ్లాండ్ నుంచి వస్తుంది. ఇదంతా మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. అడ్రినల్ గ్లాండ్ విచ్ ప్రజెంట్ ఆన్ కిడ్నీ. ఓకే, విచ్ ప్రజెంట్ ఆన్ కిడ్నీస్. నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ క్యాటకాలమైన్. ఇది ఒక పాయింట్ నోట్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి కూడా, ఎందుకు చెప్పాననేది. సింథటిక్ క్యాటకాలమైన్ ఈజ్ ఐసోప్రెనాలిన్. సింథటిక్ ఇదేంటంటే సింథటిక్ క్యాటకాలమైన్ అని ఎందుకంటాం ఐసోప్రెనాలిన్ అంటే ఇది బాడీలో సింథసైజ్ అవ్వదన్నమాట. దిస్ ఈజ్ నాట్ సింథసైజ్డ్ ఇన్ బాడీ గివెన్ త్రూ ద ఇంజెక్షన్స్. దట్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్. ఓకే, నాట్ సింథసైజ్డ్ ఇన్ బాడీ. Given through the injections. Okay, given through injections. Okay, కొన్ని సబ్స్టాన్సెస్ ఆర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ సింపాథటిక్ నర్వస్ సిస్టంలో ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని క్యాటకాలమైన్స్ అంటారు. కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అవేంటవో చెప్తాను. కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ సబ్స్టాన్సెస్ సింపాథటిక్ నర్వస్ సిస్టంలో ఉంటాయి. వాటిని క్యాటకాలమైన్స్ అంటారు. క్యాటకాలమైన్స్ అని ఏమంటారు? సింపాథటిక్ నర్వస్ సిస్టంలో ఉండే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ని క్యాటకాలమైన్స్ అంటారు. అవి వచ్చేసి నారడ్రినలిన్, నెక్స్ట్ డోపమైన్, నెక్స్ట్ ఐసోప్రెనాలిన్, adrenaline. These are catecholamines which are present in sympathetic nervous system. Okay. ఇప్పుడు
నార్ ఎడ్రినలిన్ మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ నార్ ఎడ్రినలిన్ సింథసిస్ అనేది చూద్దాం. నార్ ఎడ్రినలిన్ సింథసిస్, నార్ ఎడ్రినలిన్ ఇదంతా అర్థమైతేనే మీరు ఎంసీక్యూస్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, నార్ ఎడ్రినలిన్ సింథసిస్. ఫస్ట్ థైరోసిన్, రాసుకోండి చెప్తాను. ఇది రాసుకోండి. Noradrenaline synthesis. This is a non-adrenaline synthesis. Adrenaline is synthesized from tyrosine, dopa, dopamine, noradrenaline. Okay, these are the steps. Noradrenaline synthesis anamata. Okay, tyrosine to dopamine conversion will happens in presence of the enzyme tyrosine hydroxylase. థైరోసిన్ నుంచి డోపాకి కన్వర్ట్ అవ్వడానికి ఏ ఎంజైమ్ ఉంటుందంటే ప్రెజెన్స్లో థైరోసిన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ప్రెజెన్స్లోని ఈ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఈ కన్వర్షన్ అనేది చాలా స్లో స్టెప్ అనమాట. థైరోసిన్ టు డోపామైన్, థైరోసిన్ టు డోపా అంటే డైఆర్థోఫినైల్ అసిటిక్ యాసిడ్, డైఆర్థోఫినైల్ అసిటిక్ యాసిడ్. థైరోసిన్ నుంచి డోపాకి ఈ ఎంజైమ్ ప్రెజెన్స్లో కన్వర్షన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది, స్లో ప్రాసెస్. సో థైరోసిన్ టు డోపా కన్వర్షన్ స్టెప్ ఈజ్ కాల్డ్ రేట్ డిటర్మైనింగ్ ఆర్ రేట్ లిమిటింగ్ స్టెప్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ స్టెప్ని ఏమంటారంటే స్లో ప్రాసెస్. ఈ స్టెప్ని ఏమంటారు రేట్ డిటర్మైనింగ్ స్టెప్ కానీ రేట్ లిమిటింగ్ స్టెప్ కానీ అని అంటారు. సేమ్ వే డోపా డైఆర్థోఫినైల్ అసిటిక్ యాసిడ్ నుంచి డోపమైన్గా కన్వర్ట్ అవడానికి ఈ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. ఈ ఎంజైమ్ ఏంటది డోపా డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ సమక్షంలో డోపా అనేది డోపమైన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ డోపమైన్ అనేది నార్ అడ్రినలిన్గా డోపమైన్ బీటా హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద డోపమైన్ బీటా హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ డోపమైన్ ఈజ్ కన్వర్టెడ్ టు నార్ అడ్రినలిన్. ఇన్ సేమ్ వే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫినైల్ అండ్ మిథైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ నార్ అడ్రినలిన్ ఈజ్ కన్వర్టెడ్ టు అడ్రినలిన్. Okay, tyrosine is converted to dopa in the presence of enzyme tyrosine hydroxylase, and the dopa is converted to dopamine in the presence of the enzyme dopa decarboxylase, and the dopamine is converted to noradrenaline in the presence of dopamine beta hydroxylase, and the noradrenaline is converted to adrenaline in the presence of the enzyme phenyl and methyl transferase. Okay, and here from tyrosine to dopamine will happen in adrenergic nerve terminals, and this step will happen in adrenergic nerve terminals. Tyrosine to dopamine will done in adrenergic nerve terminal. Okay, this synthesis will happen in adrenergic nerve terminal. And from noradrenaline to adrenaline to adrenal will happen in the adrenal medulla. Noradrenaline to adrenaline will happen in adrenal medulla. Okay, adrenal medulla. And here this tyrosine hydroxylase enzyme, is inhibited by alpha methyl tyrosine. This enzyme is inhibited by tyrosine. రాసుకోండి. tyrosine hydroxylase ఇలాంటివి డైరెక్ట్ బిట్స్ అడుగుతారు, ఇంతే అడుగుతారు. థైరోసిన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై అని చెప్పేసి 4 బిట్స్ ఇస్తారనమాట, 4 ఆప్షన్స్ ఇస్తారు. థైరోసిన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై alpha methyl tyrosine. Okay, this is the main neurotransmitter noradrenaline synthesis anamata. Okay, and the చెప్పాను dopa decarboxylase enzyme ఉంది ఇక్కడ. dopa decarboxylase enzyme is also inhibited by
కార్బిడోపా. డోపా డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఈస్ ఇన్హిబిటెడ్ బై కార్బిడోపా. మీరు పాయింట్ లాగా రాసుకోండి, ఒక బిట్ లాగా రాసుకోండి, నేను ఇక్కడ రాశాను కదా. థైరోజిన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై ఆల్ఫా మిథైల్ థైరోజిన్ అండ్ డోపా డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై కార్బిడోపా. ఓకే. ప్రాసెస్లో వచ్చే నార్ ఎడ్రినలిన్ని, డోపమైన్ని, అలాగే ఎడ్రినలిన్ని, ఈ ఐసోప్రినలిన్, వీటినే క్యాటకోలమైన్స్ అంటారు. ఈ ప్రాసెస్లో వచ్చే నార్ ఎడ్రినలిన్, డోపమైన్, ఐసోప్రినలిన్, ఎడ్రినలిన్నే క్యాటకోలమైన్స్ అని అంటారు. ఓకే. అండ్ హియర్ ఇంకో పాయింట్ చెప్తాను. ఈ ప్రాసెస్ నార్ ఎడ్రినలిన్ టు అడ్రినల్ మెడ్యులాలు అన్న కదా, ఇది వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే సింపాథటిక్ నర్వ్ టెర్మినల్ కాడ జరుగుతుంది. సింపాథటిక్ నర్వ్ టెర్మినల్స్లోని నార్ అడ్రినలిన్ సింథసిస్ జరుగుతుంది. ఈ అడ్రినలిన్ సింథసిస్ వచ్చేసి అడ్రినల్ మెడ్యులాలో జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఇది చెప్పిన థైరోసిన్ వచ్చేసి ఇన్హిబిటెడ్ బై థైరోజిన్ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై ఆల్ఫా మిథైల్ థైరోసిన్ అన్నాను. డోపా డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై కార్బిడోపా అన్నాను. డోపమైన్ బీటా హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ ఈజ్ ఆల్సో ఇన్హిబిటెడ్ బై డైసల్ఫ్యూరామ్. మీరు ఒక పాయింట్ లాగా రాసుకోండి, DISULFIRAM. డైసల్ఫ్యూరామ్ అండ్ కాపర్ చీలేటింగ్ ఏజెంట్స్. Dopamine beta hydroxylase enzyme is inhibited by drugs, disulfiram and copper chelating agents. Okay, adrenaline synthesis will occur in adrenal medulla. Noradrenaline synthesis will occur in sympathetic nerve terminals. Okay, this is all about the synthesis of noradrenaline. Next వచ్చేసి మెటబాలిజం ఆఫ్ నార్అడ్రినలిన్ అనేది చూద్దాం అన్నమాట. మెటబాలిజం అనేది కాస్త ఎక్కువ టైం పట్టిద్ది, కొంచెం ఎక్కువే ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో షార్ట్గా డిస్కస్ చేద్దాం. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.